సిద్దిపేట జిల్లా గజ్వేలు నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో గత 5 నెలల నుంచి తాగునీటి రావడం లేదని గ్రామస్తులు రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గ్రామ సెక్రటరీని అడిగితే గ్రామంలో నిధులు లేవని చెప్తున్నారని అన్నారు. ఇప్పటికైనా గ్రామంలో తాగునీటి సమస్యలను పరిష్కరించి తమకు సకాలంలో తాగునీరు అందించాలని అధికారులను వేడుకుంటున్నారు. 10 మంది 20 మంది కలిసి బోర్లు వేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకు కూడా కొంచెం మాకు నీళ్ళు ఇవ్వమంటే వాళ్ళకి నీళ్ళు ఇస్తలేరు. మళ్ళీ అదే లేకుండా కరెంటు సిబ్బంది కూడా ఏం చేస్తున్నారు, కరెంటు కలెక్షన్ కట్ చేసిపోతున్నారు. అది కూడా డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాము. దయచేసి వీళ్ళు బోర్లు వేసుకున్న వాళ్ళైనా సరే మాయ సొంతం బోర్లు మాకే ఉన్నాయని కాకుండా బయట ప్రజలకు సమస్య వాళ్ళు కూడా మన ఊళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చి కొంచెం సాయం చేయగలగాలని వాళ్ళను కోరుతున్నాము. అదే రకంగా ఫస్ట్ మెయిన్ ఏంటంటే కరెంటు మాత్రం తీసుకురావాలని 2 సార్లు నల్ల వస్తుంది. మబ్బుల మనుషులు లేవక ముందే నల్లు ఇస్తాడు, కిందనే పోతాయి. అది గవర్నమెంట్ వేసిన నల్ల పొక్క. మేము వేసినామని వాళ్ళు గవర్నమెంట్ కట్టించిన ట్యాంకీలకు నీళ్ళు ఎక్కిస్తారు. అట్లెక్కి దాన్ని మేము దారుణం చేస్తున్నాం. మాకు నీళ్లు రాక 2 నెలలు అవుతుంది, నల్ల నీళ్ళు రాక. మేము ఎప్పుడు అన్నం వండుకోవాలి, ఏం పని చేసుకోవాలి, ఇంటికాడ ఉండి మాకు ఎట్లా బతాం? మేము ఎవరు లేరా, ఇక్కలు ఓట్లు వేసినప్పుడు అందరు వస్తారు. ఇప్పుడు ఒక పెద్ద మనిషి కానొస్తలేడు. మేము ఎటు పోవాలి నీళ్ళ కోసము? 3 ట్యాంకీలు ఉన్నాయి. ఒక ట్యాంకీకి కరెంటు ఒక రోజు ఒక వాడకుంటది, ఒక వాడకుంటది. చాతగాని ముసలి ఉంటుంది, దానికి నీళ్ళు ఎవరు పోయాలి? చాతనైన వాళ్ళము ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటాము, ఉప్పు నీళ్ళు పట్టుకుంటాం. మేము తాగే నీళ్లు, మేము వాడుకున్న నీళ్లు మీరు వచ్చి తాగురి. 10 మంది